హాయ్ గాయ్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టడం ఒక ఎత్తు అయితే వాటిపైన బీడ్స్ని డిజైన్ చేయడం మరో ఒక ఎత్తు. ఈరోజు బీడ్స్ని తప్పులు లేకుండా నీట్గా ఎలా స్టిక్ చేయాలో చూద్దాం. ముందుగా మనం చుట్టిన బ్యాంగిల్స్ తీసుకొని ప్లెయిన్ గ్లూ ఫ్యాబ్రిక్ పెట్టాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, గ్లూని ఎక్కువగా పెట్టకండి, చిన్న డాట్లా పెట్టుకుంటే బీడ్ బయటికి రాదు మరియు థ్రెడ్ కూడా పాడవదనమాట. ఇప్పుడు ఒక బీడ్ తీసుకొని మీకు నచ్చిన స్టోన్స్ కానీ లేకపోతే ఏదైనా పర్ల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఆ డాట్ పైన మెల్లగా ఒకటిగా పెట్టుకోండి. బీడ్స్ మధ్యలో గ్యాప్ లేకుండా సరి సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. బ్యాంగిల్ అప్పుడు చూడటానికి ప్రొఫెషనల్గా లుక్ వస్తాయి. మీరు బీడ్స్ మధ్యలో స్టోన్స్ లేదా చైన్ కాంట్రాస్ట్ కలర్ బీడ్స్ చూస్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం మీద బేస్ అయి ఉంటుంది. ఇవి అంటించేటప్పుడు ఇప్పుడు నేను వాడుతున్నాను చూసారా పెన్, అలాంటి పెన్ కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఎంటీ పెన్స్ కానీ వాటిలో ఒక గ్లూ గమ్ అన్న ఏదో ఒకటి దొరుకుతుంది అనమాట. పింక్ కలర్లో ఉంటుంది గమ్. అది కొనుక్కొని దాన్ని పెట్టి యూస్ చేశాను అనుకోండి, మీ చేతికి గమ్ అంటకుండా పాడవకుండా ఉంటుంది అన్నమాట. చైన్ నీట్గా ఉంటుంది. బీడ్స్ పైన పెట్టకుండా వెంటనే బీడ్స్ పెట్టిన వెంటనే వాడకూడదు అనమాట. ఒక గంట కానీ ఒక అరగంట కానీ గంట పైన అది ఆరాలి. డ్రై అయ్యాక బీడ్స్ టైట్ అయ్యాకే యూస్ చేయాలి. లేకపోతే బీడ్స్ కదిలి డిజైన్ పాడైపోద్ది అనమాట. అప్పుడు మీకు అంత క్లోజ్గా రాదు. చూసారు కదా ఎంతో అందంగా బీట్ వర్క్స్ చేసే బ్యాంగిల్స్ రెడీ అయ్యాయి. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆర్డర్ చేసుకుంటే పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.